28 ఇయర్స్ తర్వాత ఈ సినారియో రిపీట్ అయిందండి. 5 మంత్స్ కంటిన్యూగా మార్కెట్ కింద పడింది. నా పేరు నిఖిత. వెల్కమ్ టు నిఖిత తెలుగు ట్రేడింగ్. ఇవాళ మనం కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందామండి. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, మార్కెట్స్ బేరిష్గా ఉన్నాయి, పోర్ట్ఫోలియో లాసెస్లో ఉంది అని ప్యానిక్ అవుతున్నారు అండ్ ఏం చేయాలి అని అడుగుతున్నారు. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఒకవేళ మీరు ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ప్రస్తుతం నిఫ్టీ చార్ట్లో మంత్లీ టైం ఫ్రేమ్లో ఉన్నానండి. మీరు కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 5 మంత్స్ మార్కెట్ కంటిన్యూస్గా కింద పడింది. ఇలాంటి సిచ్యువేషన్ మనకు అపియర్ అయింది లాస్ట్ 1996లో, అంటే 28 ఇయర్స్ కింద మనకి ఇలాంటి సినారియో అపియర్ అయింది. మార్కెట్స్ అసలు ఎందుకు కింద పడుతున్నాయి, తర్వాత మార్కెట్స్ ఎక్కడికి వెళ్ళొచ్చు అండ్ మనం ఏం చేయాలి, ఇవాళ మనం ఈ టాపిక్స్ డిస్కస్ చేసుకుందామండి. అలాగే మనం ఎస్ఐపి ఇన్వెస్టర్స్ ఏం చేయాలి, లంసమ్ ఇన్వెస్టర్స్ ఏం చేయాలి అనేది ఇండివిజువల్ కేటగిరీస్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. సో మార్కెట్స్ ఎందుకు పడుతున్నాయి మనకు తెలుసు కదండి. ఎఫ్ఐఐస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మన మార్కెట్లో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తారు. అండ్ ఇక్కడ ఎఫ్ఐఐ హిస్టరీ అయితే చూసుకుంటే ఈ లాస్ట్ 2 కాలమ్స్ కాన్సన్ట్రేట్ చేయండి. ఎఫ్ఐఐ క్యాష్ ఫిబ్రవరి మంత్లో ఆల్మోస్ట్ ఎవ్రీ డే స్టాక్స్ని అమ్మేసి మనీ విత్డ్రా చేసుకున్నారు. అండ్ జనవరిలో కూడా వీళ్ళు నెట్ నెగటివ్లో ఉన్నారు ఆల్మోస్ట్ ప్రతిరోజు. అందుకని మార్కెట్స్ కిందకు పడుతున్నాయి. అయితే డబ్బులు ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నారు అనే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. సో మనం ఇప్పుడు డబ్బులు ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నారు అనే దానికంటే కూడా మనం ఇప్పుడు ఏం చేయాలి అనే దాని మీద ఫోకస్ చేద్దాం. అండ్ ఇంకొక పాయింట్ మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే, మార్కెట్స్ మనకి 5 మంత్స్ కింద పడ్డాయి. అండ్ ఈ 5 మంత్స్ కింద పడి మనల్ని 1 ఇయర్ వెనక్కి పుష్ చేసేసాయి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవాళ మార్కెట్స్ క్లోజ్ అయిన పొజిషన్ ఎగ్జాక్ట్ 1 ఇయర్ కిందర మార్చ్ 1, 2024 దగ్గర సేమ్ ఉన్నాయి. అంటే 5 మంత్స్ మార్కెట్ కింద పడి మనల్ని 1 ఇయర్ వెనక్కి పుష్ చేసేసాయి. మీరు ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ లాస్ట్ 5 మంత్స్ క్యాండిల్స్కి ముందు ఉన్న 11 క్యాండిల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 11 క్యాండిల్స్ అంటే లాస్ట్ 11 మంత్స్ మనకి మార్కెట్స్ బుల్లిష్గానే ఉన్నాయి. ఈ 2 క్యాండిల్స్ డోజీ క్యాండిల్స్ కదా, ఎక్కువ మూమెంటం లేదు. అండ్ ఈ 2 క్యాండిల్స్ని కన్సిడర్ చేసి మీరు ఇక్కడ చూస్తే మార్కెట్స్ కంటిన్యూస్గా బుల్లిష్గానే ఉన్నాయి. అండ్ చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తూనే ఉన్నారండి, మార్కెట్స్ ఓవర్ వాల్యూ అయిపోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పినా కూడా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. అండ్ మార్కెట్స్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తాయి దానికి ఆన్సర్ మీకు తెలియదు, నాకు తెలియదు. మార్కెట్స్ అయితే ఇక్కడ నుంచి ఇంకా కింద పడవచ్చు, ఆర్ ఇక్కడ నుంచి షార్ప్ రివర్సల్ తీసుకొని పైకి వెళ్ళచ్చు. మనం కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఒక ఇమీడియట్ సపోర్ట్ జోన్ ఉందండి ఇక్కడ 21,300 దగ్గర. అండ్ ఇంకొక షార్ట్ టర్మ్ సపోర్ట్ జోన్ ఉంది అరౌండ్ 18,900 దగ్గర. అండ్ ఇంకొక షార్ట్ టర్మ్ సపోర్ట్ జోన్ ఉంది అరౌండ్ 16,900 దగ్గర. సో హోప్ఫుల్లీ మార్కెట్స్ ఇంత కింద పడవని అనుకుందాం. అండ్ ఇంకొక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, గ్లోబల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్ టైమ్ హైలో ఉన్నాయండి. కానీ మన మార్కెట్స్ వచ్చేసరికి బ్లీడ్ అవుతున్నాయి కిందకి లాస్ట్ 5 మంత్స్ నుంచి. ఈ సిచ్యువేషన్ చాలా స్కేరీ అండి. ఎందుకంటే ఒకవేళ ఇమాజిన్ చేసుకోండి, గ్లోబల్ మార్కెట్స్ కనుక ఫర్ సమ్ రీజన్ ప్యానిక్ అయ్యి కిందకి వెళ్తే మన మార్కెట్స్ ఇంకా బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో గ్లోబల్ మార్కెట్స్ని మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇండెక్స్ 15% పడింది కానీ పోర్ట్ఫోలియోస్ మాత్రం 40 to 50% బ్లీడ్ అవుతున్నాయి. సో మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? మార్కెట్లో జనరల్గా 2 టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారండి. ఒకరు వచ్చేసి ఎస్ఐపి ఇన్వెస్టర్స్, ఇంకొకరు లంసమ్ ఇన్వెస్టర్స్. సో ఎస్ఐపి ఇన్వెస్టర్స్ అంటే ఎవరంటే వీళ్ళు మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తారు సిస్టమేటిక్గా. అండ్ లంసమ్ ఎవరైతే ఉంటారో వీళ్ళు హ్యూజ్ క్వాంటిటీలో మనీ ఇన్వెస్ట్ చేసేస్తారు. సో ఫస్ట్ ఎస్ఐపి వాళ్ళని చూద్దాం. సో ఎస్ఐపి అంటే ఏదైనా అవ్వచ్చండి, ఈటీఎఫ్స్ కానీ, ఇండెక్స్ ఫండ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఎవరైనా ఉండొచ్చు. వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్ 2 ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్స్ పైకి వెళ్ళాయి అనుకోండి, మీ పోర్ట్ఫోలియో ఇంక్రీజ్ అవుతుంది.
అండ్ లెట్స్ సే మార్కెట్స్ కిందకి వెళ్ళాయి అనుకోండి, మీకు తక్కువలో చీప్గా స్టాక్స్ దొరికేస్తాయి. సో మీరు ఇన్వెస్ట్ చేయడం కంటిన్యూ చేయండి. మార్కెట్ కొంచెం రివర్సల్ వచ్చినా మీకు యావరేజ్ ప్రైస్ వచ్చేస్తుంది. అండ్ ఈ సెకండ్ కేటగిరీ లంసమ్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వీళ్ళకి ఇప్పుడు మ్యాక్సిమం పెయిన్ ఉందండి ప్రస్తుతం. అండ్ దీంట్లో కూడా 2 కేటగిరీస్ ఉంటారండి. ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ లంసమ్ ఇన్వెస్ట్ చేశారు, కానీ వీళ్ళ దగ్గర ఇంకా కొంచెం అమౌంట్ ఉంది ఇన్వెస్ట్ చేయడానికి. అండ్ సెకండ్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వీళ్ళు లంసమ్ ఇన్వెస్ట్ చేసేసారు అండ్ ఇంకా వీళ్ళ దగ్గర క్యాపిటల్ ఉండదు ఇన్వెస్ట్ చేయడానికి. ఈ ఫస్ట్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10 lakhs ఉంది. ఆ 10 lakhsలో ఫస్ట్ ఇక్కడ పైన 5 lakh ఇన్వెస్ట్ చేసేసారు అండ్ ఇక్కడ కొంచెం లాస్లో రన్ అవుతుంది. మీ దగ్గర ఇంకొంచెం క్యాపిటల్ ఉంది, వెయిట్ చేస్తున్నారు ఇన్వెస్ట్ చేయడానికి. కానీ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవాళ ఇన్వెస్ట్ చేశారు, రేపు మార్కెట్ కింద పడింది అండ్ ఇంకా ఎక్కువ లాసెస్ రావచ్చు. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అండ్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు అనే దానికి ఆన్సర్ ఏంటి అంటే ఎస్ఐపి. మీరు ముందు లంసమ్గా ఇన్వెస్ట్ చేశారు, ఇప్పుడు ఎస్ఐపి స్టార్ట్ చేస్తే అది హైబ్రిడ్ మోడల్ అవుతుంది. మీరు ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోవాలండి. మీరు టైం బేస్డ్ ఎస్ఐపి చేయకూడదు, ప్రైస్ బేస్డ్ ఎస్ఐపి చేయాలి. అంటే మీరు జనరల్ ఎస్ఐపి ఇన్వెస్టర్స్ లాగా మంత్ ఆన్ మంత్ ఆర్ ప్రతి మంత్ మెల్లిగా కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు తీసుకోవాల్సిన అప్రోచ్ ఏంటి అంటే మీకు ఉన్న మిగతా క్యాపిటల్ని కొన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. అండ్ ఈ ఇండివిజువల్ పార్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇంకా 5 lakhs ఉంది ఇన్వెస్ట్ చేయడానికి. ఈ 5 lakhs మీరు పార్ట్స్గా ఇన్వెస్ట్ చేయండి. అంటే మార్కెట్ ఒక 3% 4% పడ్డప్పుడు ఒక 1 lakh, ఇంకొక 3-4% పడ్డప్పుడు ఇంకొక lakh, ఇంకొక 3-4% పడ్డప్పుడు ఇంకొక 1 lakh. అలా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే ఏమవుతుందంటే మీ రివర్సల్ యావరేజ్ ప్రైస్ తొందరగా రావడానికి ఛాన్స్ ఉంది. అంటే మీరు బాగా డిప్ అయ్యాక మళ్ళీ కొంటున్నారు కాబట్టి ఇండెక్స్ కొంచెం రివర్స్ అయినా మీ యావరేజ్ ప్రైస్ రావడానికి ఎక్కువ టైం పట్టదు. అండ్ రిమెంబర్, బేర్ మార్కెట్స్ తర్వాత పుల్ బ్యాక్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఈ కేటగిరీ సెకండ్ కేటగిరీ ఎవరైతే ఉంటారో క్యాపిటల్ ఇంకా లేని వాళ్ళు, వీళ్ళు ఏం చేయాలి అంటే ఒకవేళ మీరు సాలిడ్ ఫండమెంటల్ స్టాక్స్ కనుక హోల్డ్ చేస్తున్నట్టు అయితే పోర్ట్ఫోలియోని అసలు చూసుకోకండి, ఎందుకంటే చూసుకుంటే ప్రెషర్ పెరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఆర్ మైక్రో క్యాప్ స్టాక్స్ హోల్డ్ చేస్తుంటే మీరు ఆల్రెడీ బ్లీడ్ అవుతున్నారు. మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ ఫండమెంటల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఆ ఫండమెంటల్స్ కనుక వీక్గా ఉన్నాయి అంటే ఎగ్జిట్ అయిపోండి. ఆర్ ఒకవేళ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి అనిపిస్తే పొజిషన్స్ అలాగే హోల్డ్ చేయండి. ఫండమెంటల్స్ మీద బేస్ అయ్యి మీరు డెసిషన్ తీసుకోండి. అయితే అసలు ఎందుకు మనం ఇంతవరకు తెచ్చుకోవాలి? ఇలాంటి పొజిషన్ని మనం ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. అందరూ చెప్పేదే నేను చెప్తున్నానండి. అఫ్కోర్స్ ఎక్సర్సైజ్ చేస్తే బాడీకి మంచిది అని అందరూ డాక్టర్స్ చెప్తారు, కానీ మనం ఎంతమంది ఫాలో అవుతున్నాం? అలాగే ఇప్పుడు నేను చెప్పేది కూడా అందరూ చెప్పేదే, మిమ్మల్ని ఫ్యూచర్లో ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటపడేస్తుంది. సో ఖచ్చితంగా ఈ టిప్ని ఫాలో అవ్వండి. అదేంటంటే డైవర్సిఫికేషన్. ఎప్పుడు మీ మనీని గోల్డ్, డెట్ అండ్ ఈక్విటీలలో డైవర్సిఫై చేయండి. ఒకవేళ డెట్ వద్దు, నాకు 7% ఆర్ తక్కువే వస్తుంది నాకు రిటర్న్ అనుకుంటే గోల్డ్ అండ్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకు? ఒకదానికి ఒకటి హెడ్జింగ్గా పనిచేస్తాయి గోల్డ్ అండ్ ఈక్విటీ. మీరు కనుక గోల్డ్ది మార్కెట్స్ చూసుకుంటే గోల్డ్ మార్కెట్ పెరుగుతూనే వస్తుంది అండ్ షార్ట్ టర్మ్లో గోల్డ్ అండ్ ఈక్విటీ ఒకటికొకటి హెడ్జింగ్లా పనికొస్తుంది అండ్ లాంగ్ టర్మ్లో రెండు పైకి వెళ్తాయి. సో ఈక్విటీ ఒక్కటే మీరు హోల్డ్ చేసి పెట్టుకుంటే హెడ్జింగ్ లేకుండా అది ఆల్మోస్ట్ పోర్ట్ఫోలియో సూసైడ్ కింద కన్సిడర్ అవుతుంది. ఇదండి ఇవాళ వీడియో. ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో యాడ్ చేయండి. అండ్ యాజ్ ఆల్వేస్ ఒక ఆల్గో ఆఫర్ అండి. ఒకవేళ మీకు కనుక ఆల్గో టూల్స్ కావాలి అనుకుంటే bluechipalgos.com విజిట్ చేయండి. వాళ్ళ దగ్గర ఆల్గో టూల్స్ ఉన్నాయి. ఇవి ఆల్మోస్ట్ 85,000 to 1 lakh వర్త్. అండ్ ఇక్కడ వెబ్సైట్లో ఉన్న ప్రైజెస్ కంటే కూడా మీకు తక్కువ కావాలి అనుకుంటే నా రెఫరల్ కోడ్ ఉంది, అది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఆర్ మీకు టూల్స్ మొత్తానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ పేజ్లో బ్లూ చిప్ వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఉంది, ఆర్ నా డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. వాళ్ళకి రీచ్ అవుట్ అవుతే ఈ టూల్స్ ఫ్రీగా ఎలా అవైల్ చేసుకోవచ్చు అనే ప్రొసీజర్ మీకు చెప్తాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.